గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనకి ఫేజ్ రూల్ అనేటువంటి చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అంటే మనకి ఉన్నటువంటి 5 యూనిట్స్లో 3 యూనిట్స్ అనేటువంటి కంప్లీట్ అయిపోయాయమ్మా. ఆ 3 యూనిట్స్ ఏంటంటే సొల్యూషన్స్ అనేటువంటి యూనిట్ అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫస్ట్ యూనిట్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయింది. దెన్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, దట్ ఈస్ స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి ఒక ఏరియా. స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నికల్. జనరల్గా ఒక కాంపౌండ్ ఏదైతుందో దాన్ని అనలైజ్ చేయడానికి ఒక లైట్ ని పాస్ చేసినట్లయితే ఆ లైట్ ఏ రీజియన్ లో అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనేటువంటి దాన్ని బట్టి మనకి స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది మళ్ళీ దాంట్లో టాపిక్స్ కింద మళ్ళీ డివైడ్ అయ్యిందండి. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను, ఐఆర్ రేడియేషను, విజిబుల్ రేడియేషను, మైక్రోవేవ్ రేడియేషను, అలా అది డిఫరెంట్ వేరియేషన్లో మనకి లైట్ అనేటువంటిది అబ్జర్వ్ అవ్వడం జరుగుతుందండి. అప్పుడు దాన్ని బట్టి ఆ స్పెక్ట్రోస్కోపీ కూడా డిఫరెంట్గా మనకి క్లాసిఫై చేయడం జరిగిందండి. దాంట్లో మనకున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఈ రెండు ఉన్నాయండి. జనరల్గా చూసినట్లయితే ఐఆర్ ఒకటి, ఎన్ఎంఆర్ ఒకటి, అండ్ దాంతో పాటు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఎలక్ట్రానిక్ ఈ 3 స్పెక్ట్రోస్కోపీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నిక్స్ ఉన్నాయి. ముందు ఈ 3 అంటూ తెలియడానికి దీనికి ఆరిజిన్ గా మనం స్పెక్ట్రోస్కోపీ గురించి చదివించడానికి ఒక ఏరియా ఉందండి, దట్ ఈస్ స్పెక్ట్రోమెట్రీ అనేటువంటిది. స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేటువంటి ఒక ఛానల్ అండి. స్పెక్ట్రోఫోటోమెట్రీ స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేటువంటిది ఏదైతుందో ఇది అనలైటికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఒక పార్ట్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు దట్ అనలైటికల్ కెమిస్ట్రీ. అంటే అనలైటికల్ అంటే కాంపౌండ్ ని అనాలిసిస్ చేసేటువంటి ఆ యొక్క సెపరేట్ ట్రాక్ ఏదవుతుందో ఆ ట్రాక్ కెమిస్ట్రీలో ఏమంటాం అంటే అనలైటికల్ కెమిస్ట్రీ అనేటువంటిది చెప్తాడు. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇది స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేటువంటిది కెమిస్ట్రీలో ఉన్నటువంటి అనలైటికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఒక టాపిక్ అండి. ఇది దేని గురించి తెలియజేస్తుంది అంటే ఒక కాంపౌండ్ ఏదైతే ఉందో దాని యొక్క లైట్ అనేటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు దాని యొక్క ట్రాన్స్మిటెన్స్, అబ్జార్బెన్స్, అండ్ రిఫ్లెక్టెన్స్ అనేటువంటి ఈ 3 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 విషయాలు అనేటువంటివి సర్టెన్ రేడియేషన్ అనేటువంటిది డిఫరెంట్ రీజియన్స్ లో రేడియేషన్ అనేటువంటిది అంటే డిఫరెంట్ రీజియన్స్ లో మనకి ఫాల్ అయినప్పుడు ఆ కాంపౌండ్ కి సంబంధించి మొత్తం డేటాని అనాలిసిస్ చేస్తాడు. అది ఎలా చేస్తాం ఏంటి అనేటువంటిది మనకి దేంట్లో తెలియజేస్తుంది, ఇక్కడ స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేటువంటిది మొత్తం తెలియజేస్తుంది. ఈ స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేయడానికి మనం వాడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే దట్ ఈస్ స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. దానిగా మనకి ఏమంటుందంటే స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందండి. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లో మనం ఏం చేస్తామంటే ఒక శాంపుల్ తీసుకుంటామండి. ఇలా ఒక శాంపుల్ ఏదైతే ఉందో ఆ శాంపుల్ ని ఈ యొక్క స్పెక్ట్రోఫోటోమీటర్ లో పెడతాం. పెట్టినట్లయితే దాని మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు
సమ్ లైట్ బీమ్ అనేటువంటిది ఇన్సైడ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది లైట్ అనేటువంటిది లోపలికి ట్రాన్స్మిట్ అవుతుంది, సమ్ ఆఫ్ ది లైట్ అనేటువంటిది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, సమ్ ఆఫ్ ది లైట్ అనేటువంటిది ఏమవుతుందంటే దీంట్లో అబ్జర్వ్ అవుతుంది. ఇలా ఏ లైట్ అయితే అబ్జర్వ్ అవుతుందో దాని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉందో ఇక్కడ దాని యొక్క అబ్జర్బెన్స్ బట్టి వేవ్ లెంత్ బట్టి మనకి కొన్ని డీటెయిల్స్ అనేటువంటిది ఈ యొక్క స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అమ్మా ఏమవుతుందంటే లైట్ అనేటువంటిది ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే చెప్తున్నాం. ఒక లైట్ బీమ్ అనేటువంటిది ఇన్సిడెంట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సమ్ ఆఫ్ ది లైట్ అనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది, సమ్ ఆఫ్ ది లైట్ అనేటువంటిది ఏమవుతుంది ఇలాగ లోపలికి జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని ఏమంటే ట్రాన్స్మిట్ అంట, ట్రాన్స్మిట్ అవుతుంది. సమ్ ఆఫ్ ది లైట్ ఆ కాంపౌండ్ ఏం చేస్తుందండి దీంట్లో నేను ఏమన్నా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ లో శాంపుల్ ప్లే చేస్తాను కదా, శాంపుల్ ఏం చేస్తుంది అంటే సమ్ ఆఫ్ ది లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఏం చేసుకుంటది అబ్జార్బ్ చేసుకుంటది. అబ్జార్బ్ చేసుకున్నట్లయితే అప్పుడు దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఆ యొక్క అబ్జార్ప్షన్ అనేటువంటిది ఏ వేవ్ లెంత్ లో జరిగింది అనేటువంటి దాన్ని బట్టి మనం ఆ యొక్క కాంపౌండ్ సంబంధించి దట్ మీన్స్ శాంపుల్ సంబంధించి అది అబ్జార్బ్ చేసుకున్నటువంటి రేడియేషన్ బట్టి మనకి రెండు విషయాలు తెలుస్తాయి. డిపెండింగ్ ఆన్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ది లైట్ we have to conclude that the concentration of the solution, we have to find the concentration of the solution, concentration of the solution. నెక్స్ట్ ఇది మాక్సిమం వేవ్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియేషన్ దగ్గర we have to know the structure of the compound also, structure of the compound. ఒక పర్టికులర్ ఏరియాలో ఆ రేడియేషన్ లో ఇది అబ్జర్వేషన్ జరిగింది అంటే ఆ యొక్క రేడియస్ లో ఆ యొక్క ఏరియాలో రేడియేషన్ ఉన్నట్లయితే దాని అర్థం ఏంటి అంటే ఓహో ఈ కాంపౌండ్ ఈ స్ట్రక్చర్ ఉంది అనేటువంటి అర్థం వస్తుందండి. మనకి ఎక్స్పెరిమెంట్ గా చాలా చేసి మనకి ఇప్పుడు వాల్యూస్ కూడా ఇచ్చారండి, అక్కడ వేవ్ లెంత్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ కూడా ఇచ్చారు. అక్కడ దానికి రిలేటెడ్ గా అబ్జర్బెన్స్ ఏదైతే ఉందో అబ్జర్బెన్స్ బట్టి మనం ఏం అసెస్ చేయొచ్చు, ఆ యొక్క కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా అసెస్ చేయొచ్చు అని చెప్తున్నారు. కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ని అసెస్ చేయొచ్చు అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అసెస్ చేయొచ్చు అని చెప్తున్నారండి. అమ్మా ఏంటది స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంది, లైట్ అనేటువంటిది ఒక కాంపౌండ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఏం జరుగుతుందంట సమాధి అక్కడ జరిగేటువంటి విషయాలు ఏంటి రిఫ్లెక్టెన్స్, అబ్జార్బెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్ అనేటువంటి మూడు విషయాలు జరుగుతాయి డిపెండింగ్ ఆన్ ది వేవ్ లెంత్ ఆఫ్ ది రేడియేషన్. జరిగేటువంటి విషయం ఏదైతుందో మనం ఫైండ్ అవుట్ చేయడానికి స్పెక్ట్రోఫోటోమెట్రీలో వాడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏమైందంటే స్పెక్ట్రోఫోటోమెట్రీ. ఇది ఏం చేస్తుంది అంటే ఒక సెల్ ఏదైతుందో అది ఏదైతుందో దీంట్లో శాంపుల్ అనేటువంటిది పెట్టి దానికి లైట్ పాస్ చేసినట్లయితే మనకి అక్కడ జరిగేటువంటి విషయాలు ఏంటి సమ్ అబ్జర్వేషన్ అనేటువంటి జరుగుతుంది, లైట్ని అబ్జర్వ్ చేస్తుంది. అది వేరే ఏరియాని బట్టి అబ్జర్వ్ చేసిన అనేటువంటి దాన్ని బట్టి మనం ఏంటంటే ఆ కాంపౌండ్ సంబంధించినటువంటి రెండు విషయాలు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ రెండు విషయాలు ఏంటి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్ డిపెండింగ్ ఆన్ ది అబ్జర్బెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్ ఆల్సో ఫైండ్ అవుట్. హియర్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దట్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, అసలు దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, అసలు స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటి ఎన్ని టైప్స్ ఉంటాయి అనేటువంటి విషయాలు వన్ బై వన్ చూద్దాం. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటి దాంట్లో స్పెక్ట్రోఫోటోమీటర్ లో మనకి ఉండేటువంటి పార్ట్స్ ఏంటంటే మేజర్ గా 5 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సోర్స్ అండి, సోర్స్ అంటే రేడియేషన్ ఏదైతుందో దాన్ని పంపడానికి we have to use it for this source. దేనికి ఉపయోగపడుతుందంట రిలీజింగ్
ఏదైతుందో లైట్ ని మనకి రిలీజ్ చేయడానికి ఉపయోగించేటువంటిది ఏంటంటే సోర్స్. దాని తర్వాత యాక్చువల్గా ఏముంటుందంటే స్లిట్ ఉంటుందండి. అంటే లైట్ అంతా కూడా బయటకు పోకుండా చిన్న హోల్ ద్వారా లోపల ట్రావెల్ చేయడానికి దీనికి సంబంధించి ఏంటంటే స్లిట్ ఉంటుంది. స్లిట్ అంటే ఒక చీలిక ఉంటుంది. దాని తర్వాత దీనికి అటాచ్ చేసి ఏముంటుందంటే ఒక మోనోక్రోమాటర్ ఉంటుంది. ఇక్కడ ఒక ఉండేటువంటి ఒక ఏరియా ఏంటంటే మోనోక్రోమాటర్. మోనోక్రోమాటర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లైట్లు ఏవైతే ఉన్నాయో ఇలాగా మనకి దీని ఫాలో అయినప్పుడు దాంట్లో ఒక సెలెక్టెడ్ మోనోక్రోమాటిక్ లైట్ ఏదైతే ఉందో దాంట్లోని ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ మాత్రమే దీని గుండా బయటికి పాస్ అవుతుంది. పర్టికులర్ వేవ్ లెంగ్త్ మాత్రమే మనకి బయట వదలడానికి వాడేటువంటి ఉండేటువంటి పార్ట్ ఏంటంటే మోనోక్రోమాటర్ అండి, విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ఓన్లీ వన్ వేవ్ లెంగ్త్ రేడియేషన్. వన్ వేవ్ లెంగ్త్ రేడియేషన్ ఏదైతుందో దాన్ని ఆ యొక్క కాంపౌండ్ మీదకి ట్రావెల్ చేయడానికి ఉపయోగపడేటువంటిది, సెపరేట్ చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే మోనోక్రోమాటర్ అనేటువంటి ఒక ఏరియా. దీని నుంచి ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి సెల్ ఉంటుందండి, విచ్ ఇస్ సెల్. ఆ సెల్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ది డిటెక్షన్ ఆఫ్ ది శాంపుల్, విచ్ ఇస్ ప్లేసింగ్ ది శాంపుల్. ఈ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేయడానికి ఈ సెల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అండి. ఈ సెల్ ఏం చేస్తామంటే మనం ఏదైతే కాంపౌండ్ ని అనాలిసిస్ చేయాలో ఆ యొక్క కాంపౌండ్ ని దీంట్లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి తర్వాత ఏముంటుందంటే డిటెక్టర్ ఉంటుంది. అంటే ఇలా వచ్చినటువంటి రేడియేషన్ ఏదైతుందో ఇక్కడ డిటెక్ట్ చేస్తాం. ఆ డిటెక్ట్ నుంచి వచ్చినటువంటిది ఏదైతుందో దాన్ని పర్టికులర్ ఏ వేలో జరిగింది అనేటువంటిది తెలియడానికి మనకి ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే రికార్డర్ ఉంటుంది. అక్కడ ఆ రికార్డర్ ఏం చేస్తుందంటే మనకు సంబంధించి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది రికార్డర్లో, విచ్ ఇస్ కనెక్టెడ్ టు దట్ ఏంటి కంప్యూటర్. ఇప్పుడు మనం 1 by 1 పార్ట్ మాట్లాడినట్లయితే ఏం జరుగుతుందంటే ఇదో ముందే ఏం చేసాం, సోర్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి లైట్ అనేటువంటిది ఇలా స్లిట్ నుంచి బయటకు వచ్చింది రేడియేషన్. ఆ వచ్చినటువంటి రేడియేషన్ లో మోనోక్రోమాటర్ అనేటువంటి దానికి ఎంటర్ అయ్యింది. మోనోక్రోమాటర్ ఏం చేస్తుంది, మోనోక్రోమాటిక్ లైట్ ఏదైతే ఉందో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లైట్ ఉంటుంది. దాంట్లో సింగిల్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లైట్ మాత్రమే ఈ యొక్క సెల్లోకి ఎమిట్ చేస్తుంది. ఈ సెల్ ఏముంటుంది, ఈ సెల్లో మనకి ఏదైతే శాంపుల్ స్టడీ చేయాలో ఆ శాంపుల్ ప్లేస్ చేస్తాం. ఇలాగే ఈ లైట్ అనేటువంటి దీంట్లో ట్రావెల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సెల్లో సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్ లెంగ్త్ దగ్గర అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుందండి, సమ్ ఆఫ్ ది లైట్ అనేటువంటిది అబ్జర్వ్ అవుతుంది. లైట్ అనేటువంటిది అబ్జర్వ్ అవుతుంది. రిమైనింగ్ లైట్ ఏదైతే ఉందో దీంట్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. దేంట్లో ట్రాన్స్మిట్ అవుతుంది, డిటెక్టర్లో ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ డిటెక్టర్ ఏం చేస్తుంది, ఏదైతే లైట్ అనేటువంటి ట్రాన్స్మిట్ అయ్యిందో అంటే ఆ ట్రాన్స్మిట్ అయిన లైట్ లో నుంచి అబ్జర్వ్ అయిన లైట్ ఏదైతే దాన్ని స్టడీ చేస్తుంది. స్టడీ చేయగా ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది కదా రిమైనింగ్ లైట్ ని, అది ఎక్కడికి వెళ్తుంది అంటే రికార్డులోకి ఎంటర్ అవుతుంది. ఆ రికార్డులోకి ఎంటర్ అయినట్లయితే మనకి అక్కడ ఆ పర్టికులర్ విషయానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఈ రికార్డర్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ మానిటర్ ఏదైతే ఉందో అది దీని మీద మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఈ మాలిక్యూల్ కి దట్ మీన్స్ ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దానికి ఎంత కాన్సంట్రేషన్ ఉందని, ఈ పర్టికులర్ వేవ్ లెంగ్త్ దగ్గర ఇది అబ్జర్వ్ అయ్యిందని, ఈ యొక్క మాలిక్యూల్ యొక్క ఫార్మేషన్ ఈ రకంగా ఉంటుందని, దాని స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుందని రకరకాలుగా అనాలిసిస్ చేయడానికి ఈ యొక్క స్పెక్ట్రోఫోటోమీటర్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. దీంట్లో స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటి ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ అండి. ఒకటి సింగిల్ బీమ్, ఇప్పుడు ఏంటంటే సింగిల్ బీమ్, రెండోది ఏంటంటే డబుల్ బీమ్. సింగిల్ బీమ్ ని డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. సింగిల్ బీమ్ అంటే సేమ్ అండి, మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ఇదంతా కూడా దేనికి సంబంధించినటువంటి విషయాలు అంటే సింగిల్ బీమ్ కి సంబంధించినటువంటి విషయాలు. సింగిల్ బీమ్ అంటే లైట్ తీసుకుంటాం, సోర్స్ తీసుకుంటాం, మోనోక్రోమాటిక్ క్రోమాటిక్ ఏదైతే ఉందో దాంట్లో ఇలా పాస్ చేస్తాం. ఇక్కడ ముందు ఏం చేస్తామంటే సింగిల్ బీమ్ లో
ఏదైనా ఒక శాంపుల్ స్టడీ చేయడానికి ముందు దానికి స్టాండర్డ్ సొల్యూషన్ ఏదైతుందో దాన్ని అనాలిసిస్ చేస్తావు. అనాలిసిస్ చేసి అక్కడ ఎంత అబ్జార్ప్షన్ జరిగింది, అంటే అది ఎంత లైట్ లో వేవ్ లెంత్ అనేటువంటిది అబ్జర్వ్ అయ్యింది అనేటువంటి దాన్ని బట్టి మనం స్టడీ చేసి పక్కన పెట్టుకుంటాం డేటా అంతా. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, మనకి ఏదైతే శాంపుల్ స్టడీ చేయాలో ఆ శాంపుల్ ఎక్కడ పెడతాం, ఈ యొక్క సెల్ లో పెట్టి ఆ యొక్క శాంపుల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తామే. ఇది దేంట్లో జరిగేటువంటి పద్ధతి, సింగిల్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఏదైతుందో దాంట్లో ఈ విధంగా జరుగుతుంది. అదే డబుల్ ఫోటోమీటర్ ఏదైతుందో దాంట్లో ఇది ఏమవుతుందంటే ఇక్కడ వరకు కామన్ గా ఉంటుందండి. ఎలాగా సోర్స్ ఉంటుంది, దేంట్లో ఇదంతా కూడా దేనికి సంబంధించింది అంటారో సింగిల్. అదే డబుల్ ఏమవుతుందంటే సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ నుంచి లైట్ అనేటువంటిది మోనోక్రోమాటిక్ లైట్ వచ్చి వన్ వేవ్ లెంత్ ఉన్నటువంటిది ఏదో వస్తుంది. ఆ తర్వాత నుంచి ఈ యొక్క యాపరేటస్ ఏదైతుందో దానికి మోడింగ్ చేంజ్ అవుతుంది. ఎలాగా సోర్స్ దాని నుంచి మోనోక్రోమాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ సెల్ ఉంది కదా, అది ఇక్కడ ఏమో జరుగుతుంది అంటే ఇక్కడ ఈ సెల్ ఏదైతుందో రెండు సెల్స్ కింద ఉంటుంది. ఒకటి ఏంటంటే రిఫరెన్స్ సెల్ ఉంటుంది, రిఫరెన్స్ ఏముంటుంది అంటే దానికి స్టాండర్డ్ సొల్యూషన్ ఏదైతుందో దానికి సంబంధించింది ఉంటుంది. ఇంకోటి నార్మల్ సెల్ ఏముంటుంది అంటే శాంపుల్ ఏదైతుందో శాంపుల్ సంబంధించింది ఉంటుంది. ఆ శాంపుల్ సంబంధించిన తర్వాత ఇది డిటెక్టర్కి కనెక్ట్ చేసి ఉంటుంది, ఇది కూడా డిటెక్టర్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ డిటెక్టర్లో ఎంతైతే అబ్జర్ప్షన్ జరిగిందో అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ రెండు కలిపి మళ్ళీ మనకి జరిగిందంటే యాంప్లిఫైర్ ఉంటుంది లింక్. యాంప్లిఫైర్ ఏదైతే ఉందో దానికి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏముంటుందంటే ఇక్కడ రికార్డర్ ఉంటుంది. రికార్డర్ ఉంటుంది. సేమ్ ఇది ఒకలాగే ఉంటాయి, బట్ ఎక్కడ తేడా, మోనో అది డబుల్ కి ఇది సింగిల్ కి. డబుల్ కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకునేటువంటి లైట్ ఏదైతే ఉందో లైట్ కూడా సేమ్ ఒకటే, బట్ ఇక్కడ ఎట్ ఏ టైంలో మేము అసెస్ చేస్తున్నాం, శాంపుల్ని అసెస్ చేస్తున్నాం, స్టాండర్డ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డేటా కూడా అసెస్ చేస్తాం. ఇది అయితే టైంతో కూడుకున్నటువంటి పని సింగిల్ బీమ్ లో. అదే ఇక్కడ డబుల్ బీమ్ ఏమవుతుంది, ఎట్ ఏ టైంలో నీకు రెండు పనులు అయిపోతున్నాయి. శాంపుల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది అండ్ స్టాండర్డ్ సొల్యూషన్ ఇది నథింగ్ బట్ రిఫరెన్స్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి మొత్తం అప్డేట్ అంతా కూడా రావడం జరుగుతుంది. అందువల్ల సింగిల్ బీమ్ తో పోల్చినట్లయితే డబుల్ బీమ్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా అప్డేటెడ్ అని చెప్పుకోవచ్చండి. ఇలాగ మనకి స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ రకంగా మనకి అక్కడ లైట్ అనేటువంటిది పాస్ చేసినప్పుడు పర్టికులర్ వేవ్ లెంత్ రేడియేషన్ అనేటువంటి పర్టికులర్ వేవ్ లెంత్ లో అబ్జర్వేషన్ జరిగి మనకి ఆ యొక్క డేటా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటివి తెలియజేస్తాయి. దీనికి సంబంధించిన తర్వాత మనకి కొన్ని లాస్ కూడా ఉంటాయి, బీట్స్ లాంబర్ట్స్ లా అని అండ్ లాంబర్ట్స్ లా అని రకరకాల లాస్లు ఉంటాయి. ఆ లాస్ ఏంటి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో వచ్చు. అండ్ ఈరోజు మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఏంటో చెప్పాను. స్పెక్ట్రోఫోటోమెట్రీ అంటే ఏంటి, ఒక కాంపౌండ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని మీద లైట్ అనేటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు రేడియేషన్లో అది ట్రాన్స్మిటెన్స్, అబ్జార్బెన్స్ అండ్ రిఫ్రాక్టెన్స్ అనేటువంటి జరుగుతుంది. అది జరిగినప్పుడు ఎంతైతే అబ్జార్బ్ జరిగిందో దాన్ని బట్టి వేవ్ లెంత్ ఎక్కడ ఉంది అనేటువంటి విషయాలన్నీ తెలిసి మనం ఒక కాంపౌండ్ అనాలిసిస్ చేయొచ్చు అని చెప్పమాట. ఇలా అనాలిసిస్ చేయడం వాడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటి, స్పెక్ట్రోఫోటోమీటర్ అంటారని చెప్పారు. అవి రెండు రకాలుగా ఉంటాయని డబుల్ అండ్ సింగిల్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి చేయడం జరిగింది. అంటే రేపు వీటికి సంబంధించినటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.